ఇండియాస్ #1 రతన్ టాటా అప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్ స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మార్కెట్లో బ్యాంకింగ్ సెక్టర్ దూసుకెళ్ళిపోతుంది. అలాగే బ్యాంకింగ్ సెక్టర్లో చాలా అవుట్ పర్ఫార్మర్స్ ఉన్నారు అండ్ కొన్ని మార్కెట్ పర్ఫార్మర్స్ కూడా ఉన్నారు, అండర్ పర్ఫార్మర్స్ కూడా ఉన్నారండి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నార్మల్గా వాళ్ళు ఇస్తున్న ఎఫ్డి రేట్స్ లాంటి 5% రిటర్న్స్ లాంటి రిటర్న్స్ సంవత్సరం మొత్తంలో ఇచ్చేవాళ్ళు అనమాట. కానీ గత సంవత్సరంలో చూసుకుంటే గత సంవత్సరం ఫిబ్రవరి 2021 ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు 50%, 20%, 70% లాంటి రిటర్న్స్ ఇచ్చాయండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. అవి కూడా నేను మిడ్ క్యాప్ బ్యాంక్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అ స్మాల్ ప్రైస్ వాల్యూ ఉన్న షేర్ గురించి మాట్లాడుతున్నాను. అండ్ అందులోనే భాగంగా నేను మీకు బ్యాంకింగ్ సెక్టర్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అండ్ దాంతోపాటు బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి నేను మాట్లాడబోతున్నాను. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఎటువంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మొత్తం 1 yearలో ఇచ్చింది అండ్ ఏం కాబోతుంది ఈ రాబోయే మొత్తం సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ 2023 ఫిబ్రవరి లోపల. సో ఇయర్ టు ఇయర్ అనాలిసిస్ చూసుకుందాము. రికమెండేషన్స్ కాదండి, చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ వీడియో ఇది. జాగ్రత్తగా చూడండి సో దట్ మీరు హోంవర్క్ చేసుకోవాలి అంటే ఇందులో చాలా హింట్స్ మీకు ఉండబోతున్నాయి. సో దట్ దాన్ని చూసుకొని మీరు ఇంకా మీ హోంవర్క్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ రెండో విషయం ఏంటంటే అసలు అవుట్ పర్ఫామ్ చేస్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో, అందులో మనము అంత డబ్బులు వచ్చినప్పుడు అంత ప్రాఫిట్ వచ్చిన లాంటి స్టాక్ని మనం ఎలా మిస్ అయ్యాం? వాట్ ఈస్ ద రీజన్? మనం బ్యాంక్ ఆఫ్ బరోడా సెలెక్ట్ చేసాం, ఓకే, అందులో కూడా ప్రాఫిట్ ఎంతో కొంత వచ్చింది, కానీ మనకు ఈ స్టాక్ ఎందుకు అండర్ పర్ఫామ్ చేసింది ఆర్ మార్కెట్ పర్ఫామ్ ఎందుకు చేసింది, అవుట్ పర్ఫార్మర్గా ఎందుకు ఉండలేదు? ఆ రెండు విషయాలు మనం చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా యాక్చువల్గా ఎందుకు చెప్తున్నానంటే బ్యాంక్ ఆఫ్ బరోడా గత థర్డ్ క్వార్టర్లో రిజల్ట్ ఇచ్చిందండి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలో చూసుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాఫిట్ డబల్ అయిపోయిందండి. అంటే 2,197 crores లాంటి కైండ్ ఆఫ్ నెట్ డబల్ అయిపోయినందువల్ల ఏంటంటే చాలా జూమప్గా ఉంది. అండ్ ఈ స్టాక్ చూసుకుంటే చాలామంది కొంటున్నారు, కొనాలనుకుంటున్నారు, కొన్న వాళ్ళైతే లాసుల్లో ఉన్నారు చాలామంది. ఆ విషయాలు కూడా డిస్కస్ చేస్తున్నారు. కానీ మొత్తానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది ఆ విషయం చూసుకుందాం గత 1 yearలో. మీరు ఇప్పుడు చూస్తున్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా కరెంట్ మార్కెట్ ప్రైస్ 114.95 పైసా. అయితే టాప్ గెయినర్ మనం చూసుకుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 76% రిటర్న్స్ ఉంది. అంటే ప్రతి లక్షకి దాదాపు 76,000 రూపీస్ అదనంగా మనకు ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే ఐడిబిఐ బ్యాంక్ లిమిటెడ్ చాలా ఎక్కువ పలికే పేరు కాదు ఇది, బట్ అలాంటి షేర్ కూడా మీకు 64% రిటర్న్స్ ఇచ్చింది. అండ్ కెనరా బ్యాంక్ 63%, సెంట్రల్ బ్యాంక్ చూసుకుంటే 42%, బ్యాంక్ ఆఫ్ బరోడా 41%. అంటే ప్రతి లక్షకి 41,000 ప్రాఫిట్ ఈజ్ వాట్ యూ కెన్ సీ హియర్. సో అలాంటి ప్రాఫిట్ ఇచ్చిన షేర్స్లో మనకు అసలు ఐఓబి ఎందుకు మిస్ అయింది, దానికి కారణాలు ఏమైనా ఉంటాయా, అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎందుకు అండర్ పర్ఫామ్ చేసింది, ఆ విషయాలు కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ఫ్యాక్ట్ గత ఒక సంవత్సరంలో చూసుకుంటే యూకో బ్యాంక్ ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్ ఇవ్వలేదు, ప్రతి లక్షకి 600 రూపాయలు లాంటి కైండ్ ఆఫ్ ప్రాఫిట్ చూపిస్తుంది. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకుంటే -3.98, అంటే దాదాపు 4% లాసుల్లో ఉంది. అంటే ప్రతి లక్షకి 4,000 రూపాయలు లాస్. సో ఇది బ్యాంక్ ఆఫ్ కైండ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి నేను మీకు పియర్ కంపారిజన్ చూపించాను. నౌ ఐల్ షో యూ ఎగ్జాక్ట్లీ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఏం తప్పు జరిగింది అండ్ దాని ప్రైస్ రేంజెస్ ఏంటి, దాని స్టేటస్ ఏంటి. సో అక్టోబర్ 2017లో చూసుకుంటే ఈ స్టాక్ 206 రూపాయల 65 పైసలు టచ్ అయిందండి. అది 2017 అక్టోబర్లో 206.65 పైసా. అలాంటి కైండ్ ఆఫ్ 52 వీక్ హైస్ కాదు, లైఫ్ టైం హైస్ అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి ఈ స్టాక్ ప్రతి నెల ప్రతి సంవత్సరము అండర్ పర్ఫార్మర్గానే ఉండింది. ఎందుకంటే ఈ స్టాక్లో యాక్చువల్గా ర్యాలీ మొదలైందండి 61 రూపీస్ నుంచి. 61 రూపీస్ పైన చూసుకుంటే 65 ఫస్ట్ టార్గెట్ ఉండింది, 80 రూపీస్ రెండో టార్గెట్ ఉండింది, అండ్ 108 రూపీస్ చాలా ఇంపార్టెంట్. మనం చూసుకుంటే అలాంటి కైండ్ ఆఫ్ టార్గెట్స్ 108 పైన ఉండింది. సో కానీ ఇదేం చేసిందంటే 108 పైన మంత్లీ చార్ట్స్లో మనం చూసుకుంటే క్లోజర్ ఇవ్వలేకపోతుంది. అంటే కంటిన్యూస్గా 2 months 108 రూపాయల పైన ఖచ్చితంగా క్లోజ్ అవ్వాల్సిందే. అప్పటిదాకా ఈ స్టాక్లో అప్వర్డ్ బుల్నెస్ అనేది, ర్యాలీ అనేది కనపడదు. అంటే 2 నెలలు ఖచ్చితంగా ఉండాలి. అంటే అది ఫిబ్రవరి నెల క్లోజ్ అయింది అనుకోండి, ఫిబ్రవరి లాస్ట్ వరకు చూసుకున్న తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్లో చూశాక
మళ్ళీ మార్చ్ నెల క్లోజ్ అయిన తర్వాత ఏప్రిల్లో క్లోజ్ అవ్వకుండా పర్లేదు, కానీ ఏప్రిల్లో క్లోజ్ అయింది అనుకోండి, ఆల్టర్నేట్ మంత్లో క్లోజ్ అయినా దట్ కెన్ బి కౌంటెడ్ అనమాట. సో అది ముఖ్యము. సో అది మీరు ఆలోచించుకోవాలి. మీరు హోంవర్క్లో ఎక్కడ తప్పు జరిగిందో ఆ విషయం మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఈ స్టాక్ ఒకవేళ కొనాలనుకుంటే తప్పకుండా ఈ స్టాక్ అయితే నేను మీకు స్టేటస్ ఇచ్చాను, మార్కెట్ పర్ఫార్మర్ కూడా కాదు, అండర్ పర్ఫార్మర్, కాబట్టి నిర్ణయం మీది. కొనాలా వద్దా అది మీరు ఆలోచించుకోండి. పోర్ట్ఫోలియో ఉందంటే స్టాప్ లాస్ పెట్టుకోవాలా, ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలా, ఆ నిర్ణయం కూడా మీదే. సో డిసైడ్ ఆన్ యువర్ ఓన్, టేక్ యువర్ డెసిషన్. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. బాయ్.